హాయ్ ఫ్రెండ్స్, మనం బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా. ఇది వచ్చేసి వాసవి లేఅవుట్. ఇది వచ్చేసి మడిక్సిరా నుండి 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇక్కడ టోటల్ ఇది వచ్చేసి 27 ఎకరాల్లో ఉంది. మొత్తం ఫ్లాట్స్ వచ్చేసి 620 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. చాలా మంచి వాతావరణంలో అయితే ఈ వెంచర్ అయితే ఉంది. లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి ఎలా ఉంది ఈ వెంచర్ అనేది. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రోడ్డు చూస్తున్నారు కదా. ఈ రోడ్డు వచ్చేసి మడిక్సిరా నుండి పెనుగొండకి వెళ్ళే రోడ్లోనే ఈ వాసవి లేఅవుట్ అయితే ఉండేది. ఇక్కడ ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు వచ్చేసి ఇది పాత రోడ్డు. తొందరలో 100 ఫీట్స్ అయితే ఎక్స్టెన్షన్ అయితే కాబోతుంది ఈ రోడ్డు. ఈ లేఅవుట్లో ఫెసిలిటీస్ వచ్చేసి వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది ఇక్కడ. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. చూసుకోవచ్చు, రోడ్డు కూడా మనకు సీసీ రోడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇంకొకటి ఓవర్ ట్యాంక్ కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకటి రాబోతుంది. బ్యాక్ సైడ్ కూడా ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది. చూడొచ్చు మీరు, చాలా బాగుంది. చాలా రీజనబుల్ ప్రైస్లో మనకు సైట్లు అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. మొత్తం ఇక్కడున్న సైట్లనే వచ్చేసి 30-40 సైట్లే దొరికేది ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ లేఅవుట్ నుండి లేపాక్షికి 30 నిమిషాలు చేరుకోవచ్చు. అదేవిధంగా కియా ఫ్యాక్టరీకి 45 నిమిషాలు చేరుకోవచ్చు. ఇక్కడ మెయిన్ రోడ్ చూసాం కదా, ఆ మెయిన్ రోడ్ వచ్చేసి మనకు బెంగళూరు టు హైదరాబాద్ హైవే ఉంది కదా, ఆ హైవేకి కనెక్ట్ అవుతుంది ఈ రోడ్డు. అది NH44 రోడ్డు. ఈ లేఅవుట్కి దగ్గరలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, RDT ఆఫీస్ ఉంది. ఈ లేఅవుట్కి దగ్గరలో మనకు 2000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ అయితే రాబోతుంది. అందులో 950 ఎకరాలు డిఫెన్స్ వాళ్ళు తీసుకున్నారు, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తారు. ఫ్రెండ్స్, మొత్తం ఈ లేఅవుట్ వచ్చేసి 27 ఎకరాల్లో అయితే ఉంది. మొత్తం ఇక్కడ ఫ్లాట్లో వచ్చేసి 620 అయితే ఉన్నాయి. ఇందులో 400 అయితే ప్రజెంట్ ఉన్నాయి, ఇంకా 220 అయితే సేల్ అయిపోయినాయి. ఫ్రెండ్స్, ఈ లేఅవుట్లో మనకు సీసీ రోడ్లు ఉంటాయి. అదేవిధంగా మనకు చుట్టూ చెట్లు కూడా రాబోతున్నాయి. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ లోపల చూసుకోవచ్చు. మనకు లోపలే డ్రైనేజ్, మొత్తం డ్రైనేజ్ నీళ్ళని ఇదే విధంగా లోపలికి అన్నీ వెళ్ళిపోతాయి. ఆల్రెడీ వేసేసినారు. వాటరు, తర్వాత డ్రైనేజ్ సిస్టము, ఎలక్ట్రిసిటీ అయింది, కరెంటు మొత్తం అంతా అందుబాటులో నీట్గా ఉంది ప్రజెంట్. ఇంకా ఓవర్ ట్యాంక్ అనేది మాత్రమే ఇక్కడికి రావాలి. ఆల్రెడీ నీళ్లు కూడా ఉన్నాయి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఇల్లు కావాలంటే మీరు వాసవి లేఅవుట్లో ఫ్లాట్లు అయితే తీసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. మిడిల్ క్లాస్ వారు కూడా తీసుకునే విధంగా చాలా తక్కువ ధరకు ఇక్కడ ఫ్లాట్లు అయితే దొరుకుతున్నాయి. ఇది జస్ట్ మడిక్సిరా నుండి 2 కిలోమీటర్లు మాత్రమే ఈ లేఅవుట్ అనేది ఉండేది. హిందూపూర్ కూడా చాలా దగ్గరలో ఉంది. ఇంకా తొందరలో హిందూపూర్ కూడా జిల్లా కాబోతుంది కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఉండే ల్యాండ్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతాయి. అందుకే ఇక్కడ లేఅవుట్స్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఒకసారి విజిట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్స్ కానీ మీకు కూడా కావాలనుకుంటే స్క్రీన్ పైన ఒక నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి మీరు కాల్ చేయండి. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు చెప్తారు.